వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వృషభ రాశికి వారికి చెందినవారిగా చెబుతారు. ఇక రాశిలోనే శుక్రగ్రహ సంచారము, మిథున రాశిలో గురు సంచారము, అలాగే మేషరాశిలో రవి బుధుల యొక్క సంచారము, మరియు మీనరాశిలో శని కుజ యొక్క సంచారము, రాహువు కుంభరాశిలో, అలాగే కేతువు సింహరాశిలో సంచారం. వెరసి చూసుకున్నట్లయితే, స్థూలంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఒక కేతుగ్రహ ప్రభావము మరియు రవిగ్రహ ప్రభావము తప్ప, బుధగ్రహ ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అవకాశాలని ఏ రకంగా, ఎటువంటి అవకాశాలని ఎలా వినియోగించుకోవాలి అనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వృషభ రాశి వారికి వారు నమ్ముకున్నటువంటి ఇష్టదైవము, అలాగే కులదైవము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సదా కాపాడాలి. సంతోషము అనగా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే, అనుకున్నవి పనులు సాగుతున్నప్పుడు, సకాలానికి ధనము చేకూరినప్పుడు సంతోషం ఏ విధంగానైతే పరిపూర్ణంగా ఉంటుందో, అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మీరు నమ్ముకున్న దేవతలు మీకు సదా మనోస్థైర్యాన్ని, ఆత్మనిర్భరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే శుక్రగ్రహ సంచారం, నూతన వస్త్రలాభము, అన్ని విధాలుగా అనుకూలము, స్త్రీ సౌఖ్యము, కుటుంబంలో ఆనందము అన్నీ కూడాను చాలా చక్కగా ఉంటాయి. గురువు మిథున రాశిలో సంచారం. ఈ కారణం చేత ధనపరమైనటువంటి సమస్యల్ని చక్కదిద్దుకోగలుగుతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు కుటుంబం నుంచి మీకు అందుతాయి. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులున్నా పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక రాహువు దశమంలో, ఏది చెయ్యాలన్నా మీ మనస్సుకి ముఖ్యంగా ఒక బలమైనటువంటి కోరికని మీకు కలగజేస్తాడు. తద్వారా ఈ రాహువు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు, ఇది గమనించండి. ఇక లాభస్థానం మీనరాశిలో శని కుజ సంచారము, ఇది అనుకోని విధముగా మీకు యోగాల్ని తీసుకొని వస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ధనపరమైనటువంటి అభివృద్ధి మీకు కలుగుతుంది, ఇది గమనించుకోండి. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిట్లో మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదురుతాయి అని చెప్పవచ్చు. ఇక రావలసినటువంటి రాని బాకీలు కూడా ఈ కుజగ్రహ సంచారం మీనరాశిలో ఉండగా మీకు అన్ని విధాలుగా జరుగుతుంది. అయితే అన్నీ బాగున్నాయండి, ఇంకా ఏంటండి ఇబ్బందులు లేవా అనంటే, ఇక్కడే గమనించాల్సినటువంటిది రవి బుధ సంచారం మీకు అనుకూలంగా లేదు. ఈ కారణం వల్ల ప్రధానంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా మీరు ప్రయత్నం చేయండి. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయడానికి అనుకూలము కాదు, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మనస్సుని సిద్ధపరచుకోండి. అలాగే బుధగ్రహ సంచారం కూడా ముఖ్యంగా రాని బాకీలు వసూలు కాకపోతున్నాయనేటువంటి బాధ, అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, ప్రతిదానికి కూడాను ఎక్కువగా శిరోబాధలు ఎక్కువగా కలుగుతూ ఉండడము, తెలిసినటువంటి వారు నమ్మకస్తుల వారితో కాస్త విరోధములు ఏర్పడుతూ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత ఒక 2, 3 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు సంపూర్ణముగా యోగించేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగ ప్రయత్నం, వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నం మాత్రం జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారులకి, వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ, వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు ఇవన్నీ కలుగుతాయి. అర్థం చేసుకోండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన వార్త వింటారు. గర్భవతులైనటువంటి వాళ్ళు చక్కటి కోరుకున్నటువంటి సంతానాన్ని పొందుతారు. అందులో సందేహం లేదు. విద్యార్థులు ప్రధానంగా విద్యార్థులు కొంత ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాన్సంట్రేషన్ తప్పనిసరి. గురువు అనుకూలంగా ఉన్నాడు, ప్రయత్న లోపం మాత్రం చేయకండి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది గురువు ద్వారా మీకు లభిస్తుంది. అందులో సందేహం లేదు. మీ యొక్క ఆత్మశక్తిని నమ్ముకొని విద్యార్థులు ప్రయత్నించండి. అన్ని విధాలుగా మంచి శాతంతో ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు. అయితే రవి, బుధ, కేతుగ్రహ సంచారము అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్యపరంగా, ఉద్యోగపరంగా కొంత అధికారుల వలన ఆగ్రహావేశాలు జరిగే అవకాశం, తోటి ఉద్యోగస్తులతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం అందరికీ మీరు గనక పొందినట్లయితే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఈ యొక్క మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా మహిమాన్వితమైనటువంటి రోజున చిన్న చిన్న సమస్యలన్నీ కూడాను మనకు గత జన్మ కర్మదోషం వల్ల వస్తాయి సమస్యలంటూ. కాబట్టి ఆ కర్మదోషం తొలగాలి, అందరికీ మంచి జరగాలి అనే సదుద్దేశంతో మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించి వివాహ దోష నివారణ పూజలు, హోమాలు ఇవన్నీ కూడాను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మే 1వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ దైనందిన కార్యక్రమంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఈ మొదటి 5 రోజులు అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది. సకాలానికి డబ్బు చేతికి అందుతుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక సంతోషకరమైన వాతావరణం అన్ని విధాలుగా ఉంటుంది. పాత స్నేహితులు కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. నూతన వస్త్ర లాభము ఈ యొక్క మొదటి 5 రోజుల లోపల జరుగుతుంది. ఆదాయానికి అనగా ఖర్చుకు మించిన ఆదాయం ఉండడం వల్ల సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఇక ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. ఇక 6, 7 తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పాటించక తప్పదు. అనారోగ్య సమస్యలు, ఇండైజేషన్తో ఇబ్బంది పడుతూ ఉండడము, ఖర్చులు ఆకస్మికంగా రావడం, తద్వారా అన్ప్రిపేర్డ్గా ఉంటారు కదా, కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. అనక మానసికమైన ఆందోళన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి వాటికి. కాబట్టి కాస్త ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా మటుకు ఆనందంగా ఉంటుంది. ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని ఈ 6, 7 తేదీల్లో వెంటాడుతుంది. ఇక 8, 9, 10 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే సంతానంతో విభేదాలు పెరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11, 12 తేదీల్లో మరియు 13, 14 ఈ తేదీలలో 11, 12, 13, 14 తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకైతే అధికారుల యొక్క ప్రశంసలు జరగడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మంచి జరిగేటువంటి అవకాశం ఈ 4 రోజుల్లో ఎక్కువగా ఉంటుంది అని గమనించవచ్చు. ఇక వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించుకునే అవకాశం వృత్తి ద్వారా ఉంటుంది. ఇక మీది కాదు, ఇక మనకు రాదులే అనుకున్న డబ్బు మీకు చేరుతుంది. అనగా రాని బాకీలు వసూలవుతాయి. 15వ తారీఖు రోజున మాత్రం అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది.
కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలముగా గ్రహాలున్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ప్రతిరోజు కూడాను ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, విష్ణు అష్టోత్తరం ఒకసారి పారాయణం చేసి మీరు బయటికి వెళ్ళండి. అన్ని విధాలుగా జయం కలుగుతుంది. అవకాశం ఉంటే మే 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మీరు నమ్ముకున్నటువంటి దైవము, మీ కుల దైవము మిమ్మల్ని సదా రక్షించి ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.